నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమునమో తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరమునొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకటి తోడుగా నిచ్చినారా. సిలువ నీతో మోయ తులువలు వేరొకటి తోడుగా నిచ్చినారా. చిరుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడిబడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను రఘునాదించినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను రఘునాదించినావా. ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సోతి మేకులతో గుచ్చినారా. నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సోతి మేకులతో గుచ్చినారా. పదవిదంబుల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మొరలిడితివా. సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. పల్లెతుండగు బంటు పల్లెమున నీ ప్రక్క జిల్లిబడబొలిచినాడా. ఒళ్ళోలములవలే నల్ల నీరు బుకంగా జల్లారెగద కోపము. ఒళ్ళోలములవలే నల్ల నీరు బుకంగా జల్లారెగద కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పట్టుబాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటుల వర్ణింతు స్వామి. పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుడా. నా పాలి దైవమా, నా పాపముల కొర
ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. మనోనిదానములు కలిగి మనస్సును నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక మన మనస్సును దేవుని వైపు మళ్ళిద్దాం. ప్రేలాడుచున్న యేసు వైపు ప్రియురాలు పలుకుచున్నట్లుగా నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేమి అని అడిగిన వారికి సమాధానము చెబుతుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ధవలము అనగా తెల్లనివాడు, తెలుపు అనగా పరిశుద్ధత కలిగిన వాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడే. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నారు? పరిశుద్ధతలో నీవు మహనీయుడవు. పరిశుద్ధుడు 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 అని పరలోక దూతలతో రాత్రింపగళ్ళు కొనియాడబడుచున్న పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన తండ్రి తన కుమారుని లోకమునకు పంపించారు. ఈ లోకమునకు వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడే. ఆయన జన్మము పరిశుద్ధమే. అందుకే గబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడుచు పుట్టబోవు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆయన పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు అని ప్రపంచానికి సవాలు విసిరిన మహాపరిశుద్ధుడు, అత్యంత పరిశుద్ధుడు కుమారుడు. పరిశుద్ధుడుగానే ఆయన కోర్టులో నిలబడినప్పుడు వారు జడ్జి గారు మాట్లాడుచున్న మాట, ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు, నీతివంతుని జోలికి పోవద్దు అని జడ్జి గారి భార్య ఉత్తరము రాసింది. ఆయన నీతివంతుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రభు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న పరిశుద్ధుడైన దేవుడు. ఏ మచ్చ లేని వారు, ఏ పాపము లేని వారు పరిశుద్ధుడు అనగా ఆయన ధవలవర్ణుడు పరిశుద్ధుడు. ఏ పాపమెరుగని వాడు, ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, ఓ పరిశుద్ధామూర్తి, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాటలు నొందినావా? నీవు పరిశుద్ధుడవే, నా నిమిత్తమే నీవు ఈ పాటలు పొందావయ్యా. ధవలవర్ణుడే సిలువలో ఏ రీతిగా కనబడుచున్నాడు? రక్తవర్ణుడుగా, రక్తపు ముద్దగా కనబడుచున్నాడు. ఆయన తన యొక్క రక్తమంతటిని మన కోసము ధారపోసారు. రక్త
రక్తముగా పారిపోయాడు. గెత్సెమనే వనములో ఆయన కార్చిన రక్తము ఆయన దేహములో నుండి చెమటకు బదులుగా రక్తపు బిందువులు నేల మీద పడిపోయాయి. గానుగలో వేయబడిన ద్రాక్ష ఫలముల వలె గనుగాలో పడిన ద్రాక్ష ఫలము ప్రీతి తనాశారే రాపింద బడియే బడినా ఆరాతమే నకాట ద్రాక్ష రసమోగా నందించు రక్తము ద్రాక్ష ఫలములు గానుగలు వేస్తే పిండినప్పుడు ఎలాగున ద్రాక్ష రసం వస్తుందో గెత్సెమనే వనములో ఆయన దేహములో నుండి రక్తము బయటికి వచ్చేసింది. అప్పటికే ఆయన రక్తముతో కనబడుచున్నారు. సైనికులు వచ్చి ఆయనను బంధింపక మునిపే ఆయన రక్తముతో ఉన్నారు. రక్తవర్ణుడుగా తల మొదలుకొని అరికాలు వరకు ఆయన లోపల నుండి రక్తము బయటికి వచ్చినది. రక్తముతో కనబడుచున్నారు. ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ప్రకారముగా రక్తవర్ణుడు. ఆయన చేతులకు సంకెళ్ళు వేసి లాక్కొని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెలుచు పలుమార్లు కొట్టారు, గాయపరిచారు. అందుకే 5 కోర్టుల్లో కూడా రక్తమే. యేసు ప్రభుని ఎక్కడ నిలబెట్టినా ఆ నిలబెట్టిన స్థలము రక్తమే. 5 కోర్టుల్లో నిలబడ్డారు. 5 కోర్టుల్లో రక్తమే ప్రవహించినది. 39 కొరడా దెబ్బలు జారి చేయగా 39 కొరడా దెబ్బలు కొట్టగా వీపంత రక్తమే నాగలిద్దునినట్లుగా రక్తమే ఆయన దేహం మీద కనబడుతుంది. అందుకే రత్నవర్ణుడు. రక్తముతో ఉన్నవాడు నా ప్రియుడు. రక్తముగా మారిపోయిన వాడు, ఎర్రగా మారిపోయిన వాడు. ఆయన దేహమంత ఎరుపే, వీపంత ఎరుపే. తలకు ముళ్ళ కిరీటం పెట్టి అది వేశారు. తలంతా ముఖమంతా ఎరుపే. యెరూషలేము వీధుల్లో ఆయన సిలువను మోసుకుని వెళుతూ ఉంటే యెరూషలేము వీధులంతా రక్తమే. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, మీకోసము ప్రార్థించండి. నా ప్రజలారా ఏడవకండి, మీకోసము ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే,
కొరడ దెబ్బలే. నా యేసుకు ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. యెరూషలేము వీధులంతా ఆయన అడుగులు వేస్తుంటే అడుగులంతా రక్తమే, ఆయన పాదములంతా రక్తమే. తల మొదలుకొని తలలో నుండి వీపులో నుండి ఆయన దేహమంతా రక్తముతోనే ఉన్నాడు. అందుకే రక్తవర్ణుడు, ఒళ్ళంతా రక్తము అన్నారు దైవజనులు. ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిన సోదరా అన్నారు. రక్తవర్ణుడు రక్తముతో కనబడుచున్నాడు. చూడు అమ్మా, అయ్యా నీ ప్రియుడు, నా ప్రియుడు, మన ప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అంటుంది ప్రియురాలు. అంటే నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, నా కొరకు తన ప్రాణమునే ఇచ్చిన వాడు. ఎవరివ్వగలరు ప్రాణము? ప్రాణమిచ్చిన ప్రియుడు ఒకడే, ఆయనే రక్తవర్ణుడు. రక్తముతో కనబడుచున్నాడు. సిలువ మోయించు ఉన్నారు. వీధులంతా రక్తమే. ఆ యెరూషలేము వీధులంతా రక్తమే. కల్వరి కొండ రక్తమే. ఆ సిలువ రక్తముతో తడిసిపోయినది. ఆయన యొక్క దేహమంతా రక్తముతోనే ఉన్నది. రెండు చేతులలో మేకులు కొట్టగా, రెండు చేతులలో రక్తము, రెండు పాదములను జత చేసి మేకు కొట్టగా, పాదములలో నుండి రక్తము, ప్రక్కలో పొడవగా కొంచెమే వచ్చింది రక్తం. అంటే ఇక రక్తం అంతా ప్రవహించి వారన్నారు, వారి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని కక్షతో ఆయన రక్తము కడబట్టు వరకు కార్చేటట్లుగా ఆయనంతగా గాయపరిచారు. అందుకే రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో నేను అతనిని గుర్తింపవచ్చును. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు. 10,000లో అతి శ్రేష్ఠుండు నతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవనీలగాయతని గుర్తింపగలమా? ఎంతో ఎంతో సుందరుడ ఎంతో మురిసిపోయినాను. అనుసరించు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ. ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు గుర్తింపదగిన వారు. ఆ సుందరుడైన ప్రభుని చూద్దాం. ఆ సుందరుని యొక్క రూపమును చూద్దాం. రక్తసిక్తమై కనబడుచున్న సుందరుని వైపు చూద్దాం. నీలాంటి సుందరుడు ఈ లోకములో ఎవరు లేరయ్యా. నా కొరకే, నా కొరకే ధవలవర్ణుడవైన నీవే
తెల్లగా ఉన్న నీవే ఎర్రగా మారిపోయావయ్యా, రక్తముగా మారిపోయావు. నా పాపమే నీకు రక్తము కారేటట్లుగా చేసినది, నా తలపులే నీకు రక్తము కాచాయ్యా, నా చేతులే నీకు రక్తము కారేటట్లుగా చేశాయ్యా, నా పాదములే నీకు రక్తము కారేటట్లుగా చేశాయ్యా. నా దేహమంతా, నా ప్రక్క, నా వీపు, నా శరీరమే నీకు గాయములు కలిగించేటట్లుగా చేసి, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీల గానతని గుర్తింపగలమమ్మ, అవలీల గాయతని గుర్తింపగలమమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ నేనెంతో మురిసిపోయినాను, ఎంతో ఎంతో సుందరుడమ్మ. దేవుని వైపు చూస్తుంది, ఆ రక్తవర్ణుని వైపు చూస్తుంది, రక్తము నా మీదకి పంపించాడు అని ప్రభువును వేడుకుంటూ స్తుతి చేద్దాం. రక్తవర్ణుడా స్తోత్రము, ధవలవర్ణుడా నీకు స్తోత్రము. 10,000 పురుషులలో కూరదగిన వాడా, ఎండదగిన వాడా నీకు స్తోత్రములు. అనాది దేవా స్తోత్రములు, పరిశుద్ధ దేవా స్తోత్రములు. నిత్యము గాన స్తుతి గానములు పొందుచూ ఉన్న నా పరిశుద్ధుడా, నా పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రములు నాయన. వందనములు తండ్రి. ఎన్ని స్తుతులు చేసినా, ఎంతగా నీకు స్తుతులు పాడినా, స్తుతుల సింహాసనము మీద నిన్ను కూర్చుని పెట్టిన దేవా, మా స్తుతులు తక్కువే కనుక స్తుతులకు పాత్ర స్తోత్రార్హుడా నీకు స్తోత్రములు నాయన. వందనములు తండ్రి, నుతులు తండ్రి. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు, వందనములు, నుతులు, స్తుతి స్తుతి స్తుతి. తండ్రివైన దేవ, కుమారుడవైన దేవ, పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రములు. ఆరాధనకు పాత్రుడా, ఆరాధనంపదగిన తండ్రి, ఆరాధనను ఆలకిస్తూ ఉన్న దేవ, ఆలకించువాడా నీకు స్తోత్రములు, నీకు వందనములు. ధీరలమైన, అల్పులమైన, ఎంత మాత్రము అర్హత లేని వారమైన, అయోగ్యులమైన మా యొక్క స్తుతులను కూడా కోరుకునొచ్చు ఉన్న స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రములు స్తోత్రములు, స్తుతులు స్తుతులు స్తుతులు, నుతులు నుతులు నుతులు, స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. వందనములు వందనములు, స్తుతులు 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 స్తుతులు. స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ మీకే వందనములు నాయన. వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, నుతులు తండ్రి. మీకే స్తుతి 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 దేవ స్తుతి దేవ. స్తుతి సింహాసనము మీద ఆసీనుడవై ఉన్న తండ్రి,
ఆ సింహాసనం మీద నుండి ఎవరెవరు స్తుతులు చేయుదురా వారి స్తుతులకు దేవా ఫలితమిచ్చునని ఎదురు చూస్తూ ఉన్న తండ్రి, మీకే స్తోత్రములు. ఫలింపులను అనుగ్రహించే దేవా, దీవెననిచ్చే దేవా, ఆశీర్వాదములనిచ్చే దేవా, కృప చూపే దేవా, నీ రక్షణ దయచేసే దేవా, విమోచించు దేవా, మీకే స్తోత్రములు, 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 స్తుతులు, 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 స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. వందనములు, 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 స్తుతులు, 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 స్తుతులు. సర్వలోకాధికారి, సర్వములోని మాట వలన కలుగ చేసిన మా దేవా మీకు స్తోత్రం. నిత్యము కొనుక నిద్రపోక విడువక ఎడబాయక మారక మార్పు లేక సదా మీతో ఉండునని సెలవిచ్చిన మా దేవా, ఆ మాట ప్రకారముగా మాతో ఉండుటకై ఆ వైభవాన్ని విడిచి ఈ భూలోకమునకు పాపలోకమునకు పాపపు మనుషుల మధ్యకు పావనామూర్తిగా దిగి వచ్చిన నా ప్రభువా, మీకే స్తోత్రములు, స్తోత్రములు, వందనములు, వందనములు. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. సైన్యములకు అధిపతివైన దేవా, నిత్యము నిత్యము స్తుతిగానములు నందుచున్న దేవా, స్తుతిగానములు, స్తుతిగానములు చేయించుకొనుచు ఉన్న తండ్రి, స్తుతి నందుటకు మా మధ్య నిలిచిన దేవా, స్తుతి నందుటకు మా మధ్య నిలిచిన దేవా, మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. పాపములు పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు, పాపములు పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు.
దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరి శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాళ్ళు తినవద్దు. లైవ్లో ఉన్నవారు మీకు మీరుగా ప్రార్థన చేసుకుని ముగించుకోండి.